నేను ఇప్పుడు చూపించే రెసిపీ చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. గోలాల కర్రీ నార్మల్గా తినడానికి చాలా బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. 1 కప్పు శనగపప్పుని తీసుకొని బరకుగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆనియన్స్, ఎల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకున్నాక దాంట్లో కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా కలిపేసుకొని ఇలా గోళల్లాగా అయితే ఉండల్లాగా చుట్టేసుకోవాలి. తర్వాత ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని అదే బౌల్లో ఒక గోళ ఇలా ఇందులోనే ఉంచేసుకొని 3 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టేసుకొని స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, ఎల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని మరుగుతుండగా ఈ గోళాలన్నీ అందులో వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఉడికినాక ఇవన్నీ గోళాలన్నీ ఒక ప్లేట్లోకి పక్కకు పెట్టేసుకొని మనం ఇందాక రెడీ చేసుకున్న శనగపిండి మిక్చర్ని అంతా ఇందులో పోసుకొని కలుపుతూ ఉండాలి. ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే.